గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజును జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నామినేట్ అవడం చాలా సంతోషకరమన్నారు. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అశోక్ గజపతిరాజు సేవలు విస్తరించాయి అనడానికి ఇదొక ఉదాహరణ. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తికైనా ఏదో ఒక చిన్న నిందైనా ఉంటుంది, కానీ అశోక్ గజపతిరాజు మాత్రం కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. నీతికి నిజాయితీకి విలువలకు మారుపేరు అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈరోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు గోవా గవర్నర్ హర్షాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, ఒక చిన్న కనీసం ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు ఒక కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం.